వయసు అయిపోయిందిలే, ఇంకా నేను బ్రతుకుండే లాభం, అవసరాలకన్నీ అందరు వాడేసుకున్నారు, ఇంకా నాకేం చేతనవుతుంది ఈ వయసులో, నేను అంతే, ఇంకా 60 ఏళ్ళు దాటిపోయింది కదా, ఐమో యూజ్ అండ్ త్రో పీస్ అని అనుకునే గౌరవనీయులైన పెద్దలందరికీ కూడా జస్ట్ ఒక చిన్న రిమైండర్ అన్నమాట. మనం జీవితంలో వయసుకి సంబంధం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు కూడా 80-90 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఎక్కడైతే మనం ఆగిపోయింది జీవితం అనుకుంటున్నామో, మనం ఫిజికల్గా ఊపిరి ఆగిపోయేంత వరకు మన జీవితం ఇక్కడ కొనసాగుతూనే ఉంటుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతూనే ఉంటుంది. మనకు అనిపిస్తుండొచ్చు, ఇప్పుడు ఉన్న క్యాండిల్ తన వెలుగును తను చూసుకోలేదు, ఆ వెలిగేదే పక్క వాళ్ళందరి కోసం. అలాగే మనం అనుకుంటాం, అరే ఏంటిది వయసు అయిపోయింది కదా, ఇంకా నేనేం చేయగలను, ఒకళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, నాకు అవసరమే లేదు అలా అనిపిస్తుంది. కానీ నేనేం చేయగలను అనుకున్న ఎంతోమంది మీతో సహా మీకు తెలియకుండా మీరు చాలా చేశారు ఇప్పటిదాకా. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచన ఏదైతే ఉందో అది తీసేయండి. యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ యు ఆర్ మోర్ పవర్ఫుల్. మీరు అనుకున్నది మీరు ఇప్పటికీ సాధించగలరు. ఏదైతే నేను సాధించలేకపోయానో, నేను యంగ్గా ఉన్నప్పుడు నేను ఏదైతే సాధించలేకపోయానో, ఫినాన్సెస్ లేకపోవటం వల్ల, లేకపోతే సపోర్ట్ లేకపోవటం వల్ల అనుకున్నారో, అది మీరు తప్పకుండా చేయగలుగుతారు. మళ్ళీ ఒకసారి ఆలోచించి చూడండి. ఆల్ ది బెస్ట్.